ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే. దివాలా రాష్ట్రం కానే కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కె తారక రామారావు స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్టులు, ఎకనామిక్ సర్వేలు, ఎఫ్సిఐ రిపోర్టులు, తెలంగాణ అట్లాస్, ఆర్థిక సామాజిక అవుట్లుక్ వీటన్నిటిలోనూ నిజాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత మంచి రాష్ట్రాన్ని, సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అనడానికి నూరెలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ తరపున కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని జత చేసినట్టు కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం, ఎంఎంఆర్, గౌరవెల్లి, నెట్టెంపాడు, భక్తరామదాసు, కేఎల్ఐ, తుమ్మిళ్ల, చెనాక, కొరాట ఇలా సాగునీటి రంగంపై వేల కోట్లు ఖర్చు చేశామని, మిషన్ కాకతీయ కింద 22,627 చెరువులను బాగు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల పంటల దిగుబడి 1.07 కోట్ల టన్నుల నుంచి 4.65 కోట్ల టన్నులకు అంటే 355% పెరిగిందని, వ్యవసాయం, రైతులు సాగునీటి రంగంపై పెట్టుబడి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2023లో 2.7 కోట్ల టన్నులకు పెరిగిందని, పంజాబ్, హర్యానాను దాటిపోయిందని తెలిపారు. అధ్యక్ష, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది. మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ 1948లో సర్ప్లస్ స్టేటే, 1956లో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే, 68లో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం, ఆ రోజు సర్ప్లస్ స్టేటే, 2001లో సర్ప్లస్ స్టేటే, 2014లో సర్ప్లస్ స్టేటే, 2025లో కూడా సర్ప్లస్ స్టేటే, మిగులు రాష్ట్రమే. నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష? సర్ప్లస్ అంటే అధ్యక్ష, తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేరు, అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మిత్తీలు, అదేవిధంగా సబ్సిడీలు, ఈ 4 అధ్యక్ష. రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్. మీరు 2014లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది. మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు 2023లో 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాం. ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు, ఏం పెట్టారు? ఇందులో 2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని, పెద్దలు ముఖ్యమంత్రి గారిని, అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష, అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని. వాస్తవం ఏంది అధ్యక్ష? మరి అయితే మీరు బడ్జెట్లోనైనా తప్పు చెప్తుండ్రు, లేదా బయటనైనా తప్పు చెప్తుండ్రు.